తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. గాడ్ క్రియేట్ చేస్తాడు కదా, మీరెవరు క్రియేట్ చేయడానికి బేబీస్? ఐ పర్సనల్లీ చేసుకోవచ్చు, కానీ నేను కానీ మీరు కానీ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఐవీఎఫ్ అనేది అసలు ఎలా జరుగుతుంది? పర్టికులర్గా ఐవీఎఫ్ డాక్టర్ అనేసరికి ప్రతి స్టోరీ ఇమోషనల్గానే ఉంటుంది. ఈ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది? మహేష్ బాబు లాంటి లుక్స్ కావాలి నాకు, ఒక బేబీ ఇస్తారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. మరి పిల్లల్ని పుట్టలేని వాళ్ళకి ఐవీఎఫ్ డాక్టర్స్ ఒక బోన్ అని అనుకోవాలి. ఎందుకు అంటే ఒకప్పుడు పిల్లలు పుట్టకపోతే గొడ్రాలు అని ముద్ర వేసేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు తారుమారైపోయాయి. పిల్లలు లేని వాళ్ళు కూడా పిల్లల కనగలుగుతున్నారు. దానికి థ్యాంక్స్ టు టెక్నాలజీ, థ్యాంక్స్ టు ఐవీఎఫ్. మరి వరల్డ్ ఐవీఎఫ్ డే సందర్భంగా మామ్ టు బీ నుంచి డాక్టర్ సరోజ గారు ఉన్నారు. ఐవీఎఫ్ గురించి బోల్డ్ అనే విషయాలు చెప్పడానికి, అసలు వరల్డ్ ఐవీఎఫ్ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు, బోల్డ్ అని మిత్స్ ని బస్ట్ చేయడానికి మనతో ఈ రోజు ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నారు డాక్టర్ సరోజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఐవీఎఫ్ డాక్టర్ కాబట్టి యు ఆర్ ద బెస్ట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ ఎగ్జాక్ట్లీ ఐవీఎఫ్ అంటే ఏంటి, అండ్ ఆల్సో అసలు ఈ ఐవీఎఫ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పడానికి. ఐవీఎఫ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామంటే, వరల్డ్లో ఫస్ట్ ఐవీఎఫ్ బేబీ లూయిస్ బ్రౌన్ వచ్చేసి 1978 జూలై 25న పుట్టడం జరిగింది. సో అప్పటి నుంచి వరల్డ్ ఐవీఎఫ్ డేని మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మరి డాక్టర్ గారు, యాక్చువల్లీ ఐవీఎఫ్ అనేది అసలు ఎలా జరుగుతుంది? అండ్ ఐవీఎఫ్కి సంబంధించి బోల్డ్ అనే టర్మ్స్ వింటూ ఉంటాం, ఐఓఐ అని చెప్పి ఇంకా ఏవో చాలా పదాలు ఉంటాయి అన్నమాట. సో అసలు ఇవి ఏంటి, ప్రొసీజర్స్ ఏంటి, ఒక్కొక్కటి ఎంత డిఫరెంట్ అన్నది కొంచెం మాకు చెప్తారా సింప్లర్ వర్డ్స్లో? సో మీరు ఏదైతే అడిగారో అవన్నీ అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీస్ అన్నమాట, వేర్ వి అసిస్ట్ దెమ్ టు బికమ్ ప్రెగ్నెంట్. సో ఫస్ట్ వచ్చేసరికి ఐయుఐ అంటే ఏంటంటే, ఎప్పుడైతే ఫీమేల్ పార్ట్నర్స్ ఎగ్స్ రిలీజ్ అయ్యి రెడీగా ఉంటాయో, ఓవ్యులేట్ అయ్యి, సో ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ తీసుకుని ప్రాసెస్ చేసి యూట్రస్లో డిపాజిట్స్ చేస్తాం, సో దట్ ఇట్ ఇంక్రీజెస్ ద ఛాన్సెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అన్నమాట. సో ఐవీఎఫ్ వచ్చేసి ఇంకా యూట్రస్లో కాదు, సో ఇట్ విల్ టేక్ ద ఎగ్స్ అవుట్, హస్బెండ్ స్పర్మ్స్ తీసుకుని ఒక డిష్లో పెట్టి ల్యాబ్లోని మనం ఫర్టిలైజ్ యాక్చువల్లీ చేయం, వి విల్ ఇంక్యుబేటెడ్. సో దానంతట అది కలిసి ఫర్టిలైజ్ అయ్యి మనకి ఎంబ్రియోస్ ఫార్మ్ చేస్తుంది. దట్ ఈస్ యాక్చువల్లీ ఐవీఎఫ్. దర్ ఇస్ వన్ మోర్ టెక్నాలజీ కాల్డ్ ఇక్సీ, వేర్ యూ కెన్ సెలెక్ట్ ద స్పర్మ్. సో ఏది బెటర్ స్పర్మ్ అది సెలెక్ట్ చేసి ఒక ఎగ్ని పట్టుకుని రెండు మనమే ఫర్టిలైజ్ చేస్తాం. సో దాన్ని మనం ఇక్సీ అంటాం. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది అన్ ఎంబ్రియో విచ్ విల్ గివ్ అస్ అ ప్రెగ్నెన్సీ. సో డాక్టర్, అసలు ఇవన్నీ చేసుకోవడానికి పర్ఫెక్ట్ క్యాండిడేట్ ఎవరండి? అసలు ఈ ఐవీఎఫ్కి ఎలాంటి పర్సన్ కరెక్ట్ పర్సన్? ఎవరికైతే ట్యూబ్స్ బ్లాక్స్ అయితే ఉంటాయో, సో ఆబ్వియస్గా మనకి ఎగ్స్ కానీ స్పర్మ్స్ కానీ మీట్ అవ్వలేవు, ట్యూబ్స్ ద్వారా ట్రావెల్ అవ్వాలి. ట్యూబల్ బ్లాక్ ఉన్నా, హస్బెండ్కి స్పర్మ్ కౌంట్ నిల్ ఉన్నా, లేకపోతే ఉండవలసిన దానికన్నా చాలా చాలా తక్కువ ఉన్నా, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్నా, లాంగ్ మ్యారిటల్ లైఫ్, చాలా కాలం పిల్లలు లేకపోవడం, సో ఇవన్నీ దోస్ ఆర్ ద క్యాండిడేట్స్ వేర్ వీ హ్యావ్ టు అడ్వైజ్ దమ్ ఐవీఎఫ్. ఈ ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత సక్సెస్ రేట్ అనేది ఎలా ఉంది? ఒక సక్సెస్ రేట్ అని ఇండివిజువల్గా అనడానికి లేదు, సక్సెస్ రేట్ ఎట్ వాట్ ఏజ్, దట్ ఈస్ ఇంపార్టెంట్ అన్నమాట. మనకి 30-35 లోపల మనం ఐవీఎఫ్ చేసినట్టయితే వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ వచ్చి 40-50%. బట్ ఇఫ్ యూ క్రాస్ దట్ 35 years ద సక్సెస్ రేట్ విల్ గో డౌన్, అంటే 30-40% అని చెప్తాం. సో ఈ సక్సెస్ రేట్ అచీవ్ చేయడానికి కూడా వీ హ్యావ్ టు పుట్ అవర్ 100% ఎఫర్ట్. పెట్టినప్పుడు మాత్రమే 50-60% సక్సెస్ రేట్ అచీవ్ చేయగలం. మన దగ్గర మామ్ టు బీలో వీఆర్ కన్సిస్టెంట్లీ మెయింటైనింగ్ 60-70% సక్సెస్. సో డాక్టర్, ఈ మధ్య చాలా సినిమాలు వస్తున్నాయి డాక్టర్, లైక్ సింగిల్ విమెన్ కూడా మదర్ అవ్వచ్చు, అండ్ ఎవరైతే సింగిల్ పర్సన్ ఉంటారో, మెయిల్ అయినా ఫీమేల్ అయినా, పెళ్లి కాకుండా పేరెంట్స్ అవ్వాలి అని చెప్పేసి సినిమాల్లో చూపిస్తున్నారు అనమాట. రీసెంట్లీ మన అనుష్క శెట్టి ఇంకా నవీన్ పొలిశెట్టి సినిమా ఒకటి వచ్చింది. సో ఆ సినిమాలో చూపించినట్టు ఈ ఎల్జీబీటీక్యూ అనేది నిజంగా మన ఇండియాలో జరుగుతుందంటారా, అలా చేసుకోవచ్చా అన్న డౌట్ ఉందండి. అంటే చాలా మూవీస్ వచ్చేస్తున్నాయి మీరు చూసినట్టయితే ఐవీఎఫ్ మీద.
కమింగ్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ సింగిల్ విమెన్, మనకి ఏఆర్టీ లా ఒకటి ఉంది 2021లో వచ్చింది. సో లా ఏం చెప్తుందంటే మ్యారీడ్ కపుల్ 21 ఇయర్స్ నుంచి 55 ఇయర్స్ దాకా మాత్రమే మనం ఏఆర్టీ సర్వీసెస్ వాళ్ళకి ఇవ్వచ్చు. సింగిల్ విమెన్ కెన్ అవైల్ ది సర్వీసెస్, బట్ సింగిల్ మ్యాన్ వచ్చి మనం ఆఫర్ చేయలేం వాళ్ళకి. ఎల్జీబీటీక్యూ మీద కూడా చాలా డిబేట్ అవుతుంది ఇప్పుడు ప్రస్తుతం. యాజ్ ఆఫ్ నౌ వీ కెనాట్ ఆఫర్ దెమ్ సర్వీసెస్. సో మీరు ఇప్పుడు ఈ ఆన్సర్ చెప్పిన తర్వాత నాలాగే చాలా మంది మగవాళ్ళకి కూడా డౌట్ వస్తుంది, ఆడవాళ్ళకి ఇస్తున్నారు మగవాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఆ ఆఫర్ అని అడుగుతారు. సో దానికి మీరు ఇచ్చే సమాధానం ఏంటండి? సో లా అది చెప్తుంది, మరి వీ హ్యావ్ టు అబైడ్ లా కదా. ఓకే, సమ్వేర్ దే ఆర్ లైక్ దే ఆర్ ప్రో ఫర్ విమెన్ అని అనుకోవాలి. ఓకే, డైట్ ఫాలో అవ్వకుండా అలానే నాకు పిల్లలు పుట్టరా అన్న స్ట్రెస్ ఎక్కువైపోతుంది, వాళ్ళకి ఏదైనా సక్సెస్ రేట్లో డిఫరెన్స్ ఉంటుందంటారా? సో డెఫినెట్లీ యోగిత, నేను ఇందాక చెప్పాను ఐవీఎఫ్ సక్సెస్ రేట్ వచ్చి 60-70% దాకే ఉంటుంది. ఆ 60-70% అచీవ్ చేయడానికి కూడా డాక్టర్స్గా మా ఎఫర్ట్ కానీ పేషెంట్ ఎఫర్ట్ కానీ 100% ఇవ్వాల్సి ఉంటుంది. సో దాంట్లో మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపులే తీసుకున్నప్పుడు అనుష్క శెట్టి కోసం ఆయన హీరో చాలా ఎఫర్ట్ ఇచ్చి ఎక్సర్సైజ్ చేసుకుంటాడు, డైట్ అది చేంజ్ చేసుకుంటాడు. సో ఇవన్నీ ప్లేస్ ఎ వైటల్ రోల్ అనమాట. సో అల్టిమేట్లీ మన ఎగ్ క్వాలిటీ కానీ స్పర్మ్ క్వాలిటీ కానీ పెరగాలి. సో దానికి ఏమైతే చేయాలో అవన్నీ చేయడం ద్వారానే మనం ఆ సక్సెస్ రేట్ అచీవ్ చేయగలం. ఐవీఎఫ్ ఒకసారి ఫెయిల్ అయితే డబ్బులు గంగలో కలిసిపోయినట్టే అని అంటారు డాక్టర్. సో ఇది మిత్ అంటారా? అండ్ ఎన్ని సైకిల్స్ పడుతుంది ఐవీఎఫ్ సక్సెస్ఫుల్ అవ్వడానికి? ఒక్కసారి ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల సక్సెస్ రేట్ వచ్చి మేబీ 40-50% ఉంటుంది. అండ్ ద గుడ్ పార్ట్ ఈస్ యాజ్ అ సైకిల్ గోస్ ఆన్, ఫస్ట్ సైకిల్ కన్నా సెకండ్ సైకిల్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది, సెకండ్ కన్నా థర్డ్ సైకిల్ సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఇది నేను చెప్పడం కాదు, స్టడీసే చెప్తున్నాయి. ఓకే, సో అలా అని ఇన్ని సైకిల్స్ వరకే చేయించుకోవాలి, ఇన్ని సైకిల్స్లో గ్యారంటీగా సక్సెస్ అయిపోతుందని ఇది ఏ స్టడీస్లోనూ ప్రూవ్ అవ్వలేదు. సో యూజువల్గా ఎలా చెప్తామంటే 35 ఇయర్స్ లోపు ఉంటే దే క్యాన్ గో అప్ టు 6 సైకిల్స్. బట్ 35 ఇయర్స్ తర్వాత మేబీ 3 సైకిల్స్ ఆర్ ఇనఫ్. అంటే 3 సైకిల్స్ కూడా రాకపోతే దాని అర్థం ఇంకా ఆ విధంగా మనం సక్సెస్ అచీవ్ చేయలేమని అర్థం. డాక్టర్, అట్టగోలు ట్రీట్మెంట్లు తీసుకుంటే రిపీటెడ్గా ఎగ్ రిజర్వ్ అనేది తగ్గిపోతుంది, మెనోపాజ్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఈ స్టేట్మెంట్ చాలా ఫేమస్ అయింది, కానీ ఇది ఒక మిత్ అని నాకు తెలుసు. దీన్ని మీరు ఎలా బస్ట్ చేస్తారు? సో దీనికి ఎగ్జాంపుల్ కింద నేను ఒకటి చెప్తాను యోగిత. సో మీకు బ్యాంక్ అకౌంట్ ఉంది కదా, ఉందండి, హెచ్డిఎఫ్సి ఏవో ఉంటాయి కదా. సో మీ బ్యాంక్ అకౌంట్, మీ బ్యాంక్లో ఉన్న మనీ మనం ప్రతి నెల వెళ్ళి కొంత డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకున్న తర్వాత కొంత దాన్ని యూస్ఫుల్ థింగ్స్ కి వాడతాం, కొంత మనం వేస్ట్ చేస్తాం. ఫర్ ఎవ్రీవన్, అందరూ అలా చేస్తారు. సో ఇన్ ద సేమ్ వే ప్రతి విమెన్కి ఒక ఎగ్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ ఎగ్ బ్యాంక్ నుంచి ఓవేరియన్ రిజర్వ్ అంటాం మా టర్మ్స్లో. సో ఫర్ ఈ మంత్ జూలైలో ఇన్ని ఎగ్స్ వస్తాయి. సో నెక్స్ట్ మంత్ విల్ బి ఆగస్ట్లో ఇన్ని ఎగ్స్ వస్తాయి. ఓకే, సో అండ్ సెప్టెంబర్లో ఇన్ని ఎగ్స్ వస్తాయి. ఓకే, సో ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఇది దీని నుంచి ఒక ఎగ్ ప్రెగ్నెన్సీని ఇస్తుంది. అండ్ మిగిలినవి ఇవన్నీ వేస్ట్ అవుతాయి. మనం యూస్ఫుల్ థింక్ ఎలా మనీ ఖర్చు పెడతామో కొన్ని వేస్ట్ చేస్తామో, అలాగే ఒకటి ప్రెగ్నెన్సీ ఇస్తుంది, ఇది వేస్ట్ అయిపోతుంది. ఫర్ అన్ ఐయుఐ వి యూస్ మేబీ 2 to 3 eggs అండ్ ఇవి వేస్ట్ అయిపోతాయి. ఫర్ అన్ ఐవిఎఫ్ వి యూజ్ ఆల్ దిస్ ఎగ్స్. సో ఇప్పుడు మీరు గమనించినట్టయితే మనం ఇక్కడి నుంచి వాడుకుంటున్నాం కానీ ట్రీట్మెంట్కి ఇక్కడి నుంచి తీయట్లా. సో ఇప్పుడు మీరే చెప్పండి, ఎగ్ రిజర్వ్ తగ్గిపోతుందా ట్రీట్మెంట్స్ వాడడం వలన? సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. వేస్ట్ అయిపోతున్నవి కూడా మనం యూస్ఫుల్ గా యూజ్ ఐవిఎఫ్ కోసం వాడుతున్నాం. సో దట్ ఈస్ యాక్చువల్లీ ద కాన్సెప్ట్. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మనం ప్రతి నెల కొన్ని ఎగ్స్ రావడంతో మన ఎగ్ రిజర్వ్ వయసు పెరిగిన కొద్ది తగ్గిపోతుంది. సో మనం 35-40 ఇయర్స్ వచ్చేసరికి ఇవన్నీ ఆల్మోస్ట్ నిల్ అయిపోతాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ తగ్గడం కాకుండా క్వాలిటీ కూడా పడిపోతుంది. ఓకే, సో దాట్ ప్రెగ్నెన్సీ మనకి 35-40 ఇయర్స్ వచ్చేసరికి సక్సెస్ రేట్ ఇందాక మాట్లాడుకున్నాం 30-40% సక్సెస్ రేట్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద రీజన్. మీకు ఎగ్స్ తగ్గుకోవడమే కాకుండా క్వాలిటీ ఆఫ్ ద ఎగ్స్ కూడా తేడా వచ్చేస్తాయి. సో దట్స్ వై సక్సెస్ రేట్స్ బికమ్స్ లెస్ when the age increases. ఈ ఐవిఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఇంతటితో ఆగదు కదా, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ ఇంకా అడ్వాన్స్మెంట్స్ వస్తాయి. సో ప్రస్తుతం వచ్చిన అడ్వాన్స్మెంట్స్ ఏంటి మన ఐవిఎఫ్లోని?
ఇందాక చెప్పాను కదా IUI IVF ICSI కాకుండా నౌ ఇట్ ఇస్ లైక్ ఎంబ్రియో సెలెక్ట్ చేయడానికి టైమ్ ల్యాబ్స్ వీడియో అని వస్తుంది, ఓకే, టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్. అండ్ అదర్ థింగ్స్ AI is now coming into picture. అంటే ద థింగ్ ఇస్ మన ఎంబ్రియో ఎంత బెస్ట్ ఎంబ్రియోని సెలెక్ట్ చేస్తే అంత సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఈ టైమ్ ల్యాబ్స్ ఇమేజింగ్ అని AI సెలెక్ట్ చేయడం అనేది. తర్వాత స్పర్మ్ సెలెక్షన్లో దెర్ ఇస్ టెక్నిక్స్ కాల్ మైక్రోఫ్లూయిడిక్స్ ఉంటుంది. ఫార్మ్ అయిన ఎంబ్రియోని ఒకవేళ అతుక్కోలేకపోతే దెర్ ఇస్ అ థింగ్ కాల్ లేజర్ అసిస్టెడ్ హ్యాచింగ్. వావ్, ఓకే. సో ఇంకొకటి ఫ్యామిలీ పరంగా వచ్చే కొన్ని డిసీజెస్ ఉంటాయి. సో ఆ డిసీజెస్ రాకుండా చేయడానికి మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్ అని, సైటోప్లాస్మిక్ ట్రాన్స్ఫర్ అంటే ఎగ్లో ఉన్న ఆర్గనల్స్ కూడా మార్చగలం అనమాట. వావ్. సో ఏ ఆర్గనల్ అంటే అవర్ బాడీ ఇస్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. ఆ సెల్లో ఆర్గనల్స్ ఉంటాయి. ఒక్కొక్క ఆర్గనల్ నుంచి మనకు కొన్ని డిసీజెస్ ఇన్హెరిట్ అవుతూ ఉంటాయి మదర్ నుంచి. సో ఆ ఆర్గనల్ కానీ మనం మార్చగలిగితే మనం ఫ్యామిలీ పరంగా వచ్చిన డిసీజెస్ అన్ని రాకుండా చేయగలం బేబీస్. సో మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్ కానీ, సైటోప్లాస్మిక్ ట్రాన్స్ఫర్ కానీ అలా చేయడం వల్ల ఈ డిసీజెస్ అన్ని రాకుండా చేయవచ్చు. సో ఫ్యూచర్ ఇన్ఫాక్ట్ IVF తీసుకుంటేనే ఇంకా హెల్దీగా జనాలు ఉంటారు అన్నది మాత్రం ఇప్పుడు మనకు అర్థం అవుతుంది. We can prevent the diseases which can be inherited. సో జీన్స్ అంటారు కదా, జీన్స్ ద్వారా వచ్చే హెల్త్ ఇష్యూస్ ని కూడా మనం తప్పించి హెల్దీ బేబీస్ ని కనగలుగుతాం అంటారు అనమాట. Somewhere we can call it as a designer babies or something. Wow. So future is not just about designer clothes but also designer babies అని మాత్రం చెప్పుకోవచ్చు. సో డాక్టర్, మన మామ్ టు బీలో చాలా మంది పేషెంట్స్ వచ్చి ఉంటారు కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. సో మీరు డీప్లీ టచ్ అయిన స్టోరీ ఏదైనా ఒకటి ఉంటే మాతో షేర్ చేసుకుంటారా? పర్టికులర్గా IVF డాక్టర్ అనేసరికి ప్రతి స్టోరీ ఇమోషనల్గానే ఉంటుంది. బికాస్ వేరే డిసీజెస్, హార్ట్ డిసీజ్ కానీ, లివర్ డిసీజ్ కానీ, ఇలాంటి డిసీజెస్ ఏమైనా వస్తే పక్కనున్న జనాలు కానీ, రిలేటివ్స్ కానీ జాలి చూపిస్తారు. బట్ ఐ డోంట్ నో వై ఈ ఇష్యూస్ వచ్చేసరికి ఎక్కడ ఎవరైతే పిల్లలు లేరో దెప్పి పొడుస్తారు, గొడ్రాలు అంటారు, ఫంక్షన్స్కి పిలవరు. సో వీళ్ళు ఏంటంటే ఇంకా అసలు వాళ్ళకి ఎక్కడి నుంచి ఆదరణ దొరకదు. సో వాళ్ళు రావటమే చాలా ఒక ఇమోషనల్ బర్డెన్ వేసుకుని వస్తారు. సో అలాంటి వాళ్ళకి ప్రతి జర్నీ ఇమోషనల్గానే ఉంటుంది. ప్రతి డిసీజ్ వాళ్ళు ఇట్ విల్ బి అ లాంగ్ జర్నీ. కొంతమందికి కొన్ని నెలలు వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్ని సంవత్సరాలు వెయిట్ చేయాల్సి ఉంటుంది, కొన్నిసార్లు మంత్స్లోనే అయిపోతుంది. సో అలా నేను చాలా చెప్పగలను. కొంతమందికి రికరెంట్ అబార్షన్స్ వచ్చి మన దగ్గరకు వచ్చి చక్కగా లైవ్ బర్త్ వెళ్ళిన వాళ్ళు ఉంటారు. కొంతమందికి ఫ్యామిలీ ఇప్పుడు మేనరికం అది చేసుకుంది. నేను ఆల్రెడీ చెప్పాను ఈ స్టోరీ. మేనరికం అది చేసుకున్న వాళ్ళకి ఇద్దరిలో హాఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి బేబీస్కి వచ్చేసరికి అది ఫుల్ ప్రాబ్లం కింద కన్వర్ట్ అయిపోతుంది. ఎగ్జాంపుల్ సికిల్ సెల్. నేను చేసిన కేసు ఏంటంటే వాళ్ళకి ప్రతిసారి హ్యాండ్స్ లెగ్స్ లేని బేబీస్ పుట్టారన్నమాట. ఓకే. సో దాన్ని మేము స్కెలిటల్ డిస్ప్లేసియా అంటాము. సో అలాంటి వాళ్ళకి IVF చేసి ఏ ఎంబ్రియోకి అయితే ఈ ప్రాబ్లం లేదో అది ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో దానివల్ల హెల్దీ బేబీస్ వాళ్ళకి ట్విన్స్ ఒక బాయ్ అండ్ గర్ల్ పుట్టారు. సో దాట్ వి కన్సిడర్ యాజ్ వెరీ గుడ్ సినారియో. సో ఇవి కాకుండా స్పామ్స్ జీరో అయినాయి, స్పామ్స్ నిల్ అయినా సరే వాళ్ళకి టెస్టిస్ నుంచి తీసి మనం చేయడం మూలాన జెనెటికల్లీ అండ్ దే కెన్ ఫాదర్ దేర్ ఓన్ జెనెటిక్ చైల్డ్ అనమాట. యూజువల్గా ఏమనుకుంటారంటే మనకి స్పామ్స్ నిల్ అవ్వగానే డోనర్ స్పామ్స్ యూజ్ చేసేయాలి అనుకుంటారు. సో అలాంటి సినారియోస్లో కూడా మనం వాళ్ళ స్పామ్ని యూజ్ చేసి మనకి ప్రెగ్నెన్సీ తెచ్చిన సినారియోస్ ఉన్నాయి. సో ఇలా చాలా జర్నీస్ ఉంటాయి. సో అన్నీ మనకి డిఫికల్ట్ కేసెసే కాకపోవచ్చు, ఇమోషనల్గా వాళ్ళు డ్రైన్ అయిపోయి ఉండొచ్చు. సో వెన్ వీ గివ్ దెమ్ బేబీ దట్ ఈస్ ఎ బూన్ ఫర్ దెమ్. సో దేర్ సో మెనీ స్టోరీస్ అనమాట. సో డాక్టర్, నాకు అమితాబ్ బచ్చన్ గారు లాంటి హైట్, ఐన్స్టీన్ లాంటి ఇంటెలిజెన్స్, మహేష్ బాబు లాంటి లుక్స్ కావాలి, నాకు ఒక బేబీ ఇస్తారా? నాకు ఇవ్వాలనే ఉంది యోగిత. బట్ అన్ఫార్చునేట్గా ఏంటంటే ఇంటెలిజెన్స్ కానీ, హైట్ కానీ, కలర్ కానీ అది పేరెంట్స్ నుంచి మనం ఎక్సెస్ ఫార్మ్స్ తీసుకున్నప్పుడు వీ కెనాట్ చేంజ్ దమ్. పేరెంట్స్ ఇంటెలిజెంట్గా ఉండి హైట్గా ఉండి బాగుంటే పిల్లలు కూడా అలానే ఉంటారు. వీ కెనాట్ చేంజ్ ద జెనెటిక్స్ ఆఫ్ ద బేబీ. సో ఇందాక చెప్పాను కదా యోగిత, టెక్నాలజీస్ అవిని మైటోకాండ్రియల్ ట్రాన్స్ఫర్ అండ్ సైటోప్లాస్మిక్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ ఏంటంటే పేరెంట్స్కి ఏమైనా డిసీజెస్ ఉండి మనకు రాకుండా చేయగలం. కానీ
కొత్తగా వాళ్ళకి ఇంటెలిజెన్స్, కలర్ ఇవన్నీ మనం యాడ్ ఆన్ చేయలేం. సో యాజ్ ఆఫ్ నవ్ ఏంటంటే మనం ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి. ఏలియన్ బేబీస్, టెస్ట్ ట్యూబ్ బేబీస్, రోబో బేబీస్ అని చెప్పి ఒక ట్యాగ్ ఇచ్చేస్తారనమాట ఐవీఎఫ్ బేబీస్కి. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి డాక్టర్? చాలా మంది కొంచెం విలేజెస్ నుండి వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు, యోగిత టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే టెస్ట్ ట్యూబ్ నుంచి పాక్కుంటూ వచ్చేస్తారా, రెడీమేడ్గా ఇచ్చేస్తారా అని. ఇట్స్ నాట్ దట్. నేను ఇందాక చెప్పాను కదా, ఐవీఎఫ్ ఇక్సీ టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఏంటంటే ఎగ్స్ స్పర్మ్స్ తీసి మనం ఫర్టిలైజేషన్ మాత్రమే ల్యాబ్లో చేస్తాం. అది ఎంబ్రియోన్ ఫామ్ చేసి మళ్ళీ తిరిగి వాళ్ళ యూట్రస్లోనే పెట్టేస్తాం. సో మదరే క్యారీ చేయాలి, మదరే డెలివరీ చేయాలని. సో అండ్ బేబీస్ కూడా యాజ్ నార్మల్ బేబీస్. ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉండదు, తక్కువ ఇంటెలిజెన్స్ ఉండదు. పేరెంట్స్కి ఎలా అయితే ఉంటుందో అలానే బేబీస్ కూడా ఉంటారు. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీ దగ్గరికి మన మామ్ టు బీకి వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా మంచి ఫన్నీ ఆర్ వియర్డ్ రీజన్తో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారా? అందరికీ ఫన్నీ వియర్డ్ అనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నాకు చాలా లాంగ్ మ్యారిటల్ లైఫ్ ఉండి చాలా ఇయర్స్ సఫర్ అయిన తర్వాత if they come up and ask male baby ne kavali annappudu somewhere I feel like it is funny and somewhere I feel like it is a weird thing ani. See anta journey chesina vallu baby oste chalu ani anukuntam kada usual ga, but specifically vallu male kosam adiginappudu I feel it is funny. ప్రపంచం ఎలా చూస్తుంది ఐవీఎఫ్ బేబీస్ అని అంటే ఏదో మెకానిక్ గా తయారైన బేబీస్ లాగా ఫీల్ అవుతారు. అండ్ దే ఈవెన్ థింక్ దట్ వాళ్ళు ఎమోషన్ లేకుండా ఉంటారు అని అనిపిస్తుంది చాలా మందికి. ఐవీఎఫ్ బేబీస్ అంటే ఎమోషన్స్ ఉండవు అని చెప్పి. దీనికి మీరేంచే సమాధానం ఏంటి డాక్టర్? ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, అది అందరూ అగ్రీ అవుతారో లేదో. బాండింగ్ ఈజ్ నథింగ్ టు డూ విత్ బర్త్. దట్స్ వాట్ ఐ బిలీవ్. సో వాళ్ళు పుట్టగానే మనకి బేబీతో బాండింగ్ రాదు. బాండింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెన్ యూ కిస్ దెమ్, వెన్ యూ ఫీడ్ దెమ్, వెన్ యూ కడిల్ దెమ్. సో ఆ పెరిగిన కొలది మన బాండింగ్ డెవలప్ అవుతుంది. ఆ బాండింగ్ అది మన ఐవీఎఫ్ బేబీనా, న్యాచురల్గా కన్సీవ్ అయిన బేబీనా, లేకపోతే అడాప్ట్ చేసుకున్న బేబీనా అన్న దాన్ని బట్టి మన బాండింగ్ ఉంది. బేబీ ఈజ్ ఎ బేబీ, ఇట్స్ ఆర్ బేబీ. బాండింగ్ ఈజ్ సిమిలర్ విత్ ఎవ్రీవన్. గ్యారంటీ ఉందా బేబీస్కి అని ఒక డౌట్ ఉంటుందండి, లైక్ పేషెంట్కైనా వాళ్ళ రిలేటివ్స్కైనా. దానికి మీరు ఇచ్చే రెస్పాన్స్ ఏంటి? సో అలా అడగడం తప్పు కాదని నేను అంటాను. సో మనం ఒక 5 నెలలు 3 నెలలు ఉన్న వస్తువు కొనుక్కున్నప్పుడే గ్యారంటీ ఉందా అని అడుగుతూ ఉంటాం. సో అలాంటప్పుడు వాళ్ళు ఎంతో కొంత మనీ స్పెండ్ చేస్తారు అండ్ దే హ్యావ్ టు బీ విత్ దట్ బేబీ ఫర్ ఎ లైఫ్ లాంగ్. సో అలాంటప్పుడు వాళ్ళు అడగడంలో తప్పులేదు. So that is where your counseling matters. So at least how I counsel the patients is I'll make them sit, I'll explain the problem explain చేస్తాము. దాంట్లో ఎంతవరకు సక్సెస్ రేట్ ఉందో చెప్తాం, మేము చేయాల్సిన ఎఫర్ట్ ఏంటి, వాళ్ళు చేయాల్సిన ఎఫర్ట్ ఏంటి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, అట్లీస్ట్ మై పేషెంట్స్ విల్ గెట్ కన్విన్స్డ్. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు. ఏఐ అనేది ఓవర్టేక్ చేసేస్తుంది ప్రతిదీ. మన ఐవీఎఫ్ని కూడా ఓవర్టేక్ చేసేస్తుందా అంటే మీరు ఇంకా అక్కర్లేదా? ఏఐ ఐవీఎఫ్లో కూడా వస్తుంది. అండ్ వచ్చినా అంటే ఏంటంటే అది డెఫినెట్గా ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ అస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంబ్రియో సెలెక్షన్. దట్ ఐ టోల్డ్ యు నో, ఎంబ్రియో ఎంత మంచిది సెలెక్ట్ చేస్తే మనకి అంత సక్సెస్ రేట్ ఉంటుంది. స్పర్మ్ సెలెక్షన్లో కానీ ఎంబ్రియో సెలెక్షన్లో కానీ ఉపయోగపడుతుంది ఏఐ డెఫినెట్గా. అది మన సక్సెస్ రేట్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. బట్ టేక్ ఓవర్ అనేది నేను ఒప్పుకోను. సో ఐదర్ ఇన్ అన్ ఐవీఎఫ్ ఆర్ మెడికల్ ఫీల్డ్ ఇట్ ఈస్ హ్యూమన్ టచ్ దట్ ఈస్ ఇంపార్టెంట్. సో అది మెడికల్ ఫీల్డ్లో అంతగా టేక్ ఓవర్ ఉండదని నా అభిప్రాయం. బట్ డెఫినెట్గా అది సపోర్ట్ చేస్తుంది, ఏఐ అనేది సపోర్ట్ చేస్తుంది. కనబడని దేవుడు పైన ఉంటాడు, కనిపించే దేవుడు డాక్టర్ అని అంటారు. సో మీరు ఒక లైఫ్ని సృష్టిస్తున్నప్పుడు మీకు ఆ గాడ్లీ ఫీలింగ్ వస్తుందంటారా? నేనే కాదు, ఎవరు గాడ్ని రీప్లేస్ చేయలేరు. సో మేము గాడ్గా అనుకుంటానికి లేదు. వీఆర్ జస్ట్ స్కిల్డ్ ప్రొఫెషనల్స్. సైన్స్ని కానీ టెక్నాలజీని కానీ యూజ్ చేసి పేషెంట్స్ని హెల్ప్ చేయగలం. సో వాళ్ళు మమ్మల్ని దేవుళ్ళు అనుకుంటానికి లేదు, మమ్మల్ని మేము దేవుళ్ళు అనుకుంటానికి కూడా లేదు. సో డాక్టర్, ఇంకొక చిన్న కాంట్రవర్షియల్ విషయం ఉంది. అదేంటి అంటే రిలీజియస్ బిలీఫ్ ఎక్కువ చేసేవాళ్ళు గాడ్ క్రియేట్ చేస్తాడు కదా, మీరెవరు క్రియేట్ చేయడానికి బేబీస్, అసలు ఇది యూనో గాడ్కి అగెయిన్స్ట్గా వెళ్తున్నట్టు అని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. సో దీనికి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? ఐ పర్సనల్లీ బిలీవ్ గాడ్. I believe that creation has happened because of God. So నేను మళ్ళీ నమ్మేది ఏంటంటే whether it is science
వెదర్ ఇట్ ఈస్ అన్ ఇన్వెన్షన్ ఆర్ టెక్నాలజీ, దేవుడు అలౌ చేయకపోతే భూమి మీదకి రాదు అనేది నేను నమ్ముతాను. సో ఐవీఎఫ్ ఈజ్ ఆల్సో ఏ సైన్స్. ఓకే. సో దేవుడు అది అలౌ చేశాడు కాబట్టి అది యూజ్ చేసుకుని మనుషుల్ని ఫ్లరిష్ అవ్వమన్నాడు కాబట్టి అది ఆ టెక్నాలజీ అనేది భూమి మీదకి వచ్చింది. సో ఇట్ ఈస్ అ సైన్స్, ఇట్ ఈస్ అన్ ఇన్వెన్షన్, దర్ ఇస్ నథింగ్ అగేన్స్ట్ గాడ్. సో డాక్టర్, ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ అడుగుతాను. నాకు మేల్ బేబీయే కావాలి, జెండర్ చూస్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు, కానీ నేను కానీ మీరు కానీ జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండాలి. ఐవీఎఫ్ లో పిల్లలు మారిపోతారు అని అంటారు. మీరు కన్సెంట్ ఇవ్వండి మేము ఏమీ చేయలేము, మా ప్రొఫెషనల్ రిస్క్ లో పెట్టుకోలేము కదా. సో డాక్టర్, ఐవీఎఫ్ వల్ల ఓన్లీ ట్విన్స్ పుడుతున్నారేంటి డాక్టర్? అన్నిసార్లు ట్విన్స్ పుట్టరు, మనం ఎన్ని ఎంబ్రియోస్ పెడితే అంతమంది, అంటే లైక్ 2 ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేస్తే ట్విన్స్ పుట్టే అవకాశం ఉంది. సో మీరే చూడండి, మీ చుట్టూ చూస్తున్నారు కదా, ఎంతమంది ట్విన్స్ కనిపిస్తున్నారు, ఎంతమంది ఐవీఎఫ్కి వెళ్తున్నారు. సో అలా అయితే ఐవీఎఫ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు ట్విన్స్ అంటే మన చుట్టూ ట్విన్సే ఉండాలి, అలా లేదు కదా. సో డాక్టర్, ఐవీఎఫ్ చేయించుకోవడం వల్ల ఎవరో ఒకరి లైఫ్కి రిస్క్ ఉంటుంది. లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ షార్ట్ టర్మ్ కాంప్లికేషన్స్ కానీ ఐవీఎఫ్లో అసలు ఉండవు. అసలు అంటే లైక్ వెన్ యూ క్రాస్ ద రోడ్ 1% రిస్క్ అనేది మనం రోడ్ దాటుతున్నప్పుడు కూడా ఉంటుంది. సో ఆ రిస్క్ అయితే మనం ప్రతి దాంట్లోనూ ప్రతి ప్రొసీజర్లోనూ ఉంటుంది. సో అన్నిటికీ కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చి చాలా ఫన్నీ వేలో మా వ్యూవర్స్ అందరికీ స్ట్రైట్ టు ద పాయింట్ ఆన్సర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే పిల్లల కోసం సంతానలేమితో బాధపడుతున్నారో వాళ్ళు నిర్మోహమాటంగా హ్యాపీగా ఈ టెక్నాలజీస్ అన్నీ యూజ్ చేసుకోండి. ఏవైనా చాలా వరకు నేను డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.